అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సెట్టిబల్జీ సర్టిఫికేట్ల జారీ విషయంలో కొంచెం వివాదాస్పదంగా మారుతుంది. అందుకే ఒక పక్కన టీడీపీ అలాగే వైసీపీ నేతల మధ్య అయితే దీనిపై కొంచెం వివాదాస్పదంగా ఒకరిపై ఒకరైతే కామెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో కనబడుతుంది. కోనసీమ జిల్లాలో కొంతమంది ఈ యొక్క సెట్టిబల్జీకి సంబంధించినటువంటి జీవో నెంబర్ 6 కేటాయించిన నేపథ్యంలోనే ఒక పక్కన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళంతా కూడా ప్రత్యేక పాలాభిషేకాలు కూడా చంద్రబాబు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనబడిందంటే ఇది దీనికి ప్రత్యేకంగా చూసుకుంటే ఈ విధంగా పాలాభిషేకాలను చేయడం సరైనది కాదంటూ అలాగే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఈ యొక్క సెట్టిబల్జీలకు అయితే క్షమాపణ చెప్పాలంటూ కూడా ఏదైతే మాజీ మంత్రివర్యులు చెల్లుబోని వేణుగోపాల కృష్ణ కూడా దీనిపై కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ వివాదం ఏ విధంగా సాగుతుంది, అలాగే జీవో నెంబర్ 6కి అలాగే జీవో నెంబర్ 16కి ఎటువంటి వ్యత్యాసం ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ యొక్క జీవో నెంబర్ 6 వల్ల సెట్టిబల్జీకి ఎటువంటి ప్రయోజనం ఉంది, అలాగే గౌడకి అలాగే గతంలో గౌడాస్గా ఉన్నప్పటికీ అలాగే చెట్టిబల్జీ అలాగే గౌడ వచ్చి మళ్ళీ చెట్టిబల్జీ అని కూడా బ్రాకెట్లో వచ్చేది అనేది కూడా గతంలో ఉండేది. వైసీపీ ప్రభుత్వం కూడా అదే ప్రవేశపెట్టిందని ఒక పక్కన కూటమి నాయకులు కూడా చెప్తున్నారు. కానీ ఇందులో వాస్తవం ఎంత, ఇప్పుడు వస్తున్నటువంటి దానిపై చెట్టిబల్జీలకు ఎంతవరకు మేలు జరుగుతుంది, కూటమి ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకి మేలు చేస్తుందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే చెట్టిబల్జీ ఏపీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కుడిపూడి సత్యబాబు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి వివాదాస్పదం ఏ విధంగా చూడాలంటే ఒక పక్కన జీవో నెంబర్ 6 ఇచ్చామని చెప్పేసి ఒక పక్కన మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు చంద్రబాబు, మరో పక్కన చూసుకుంటే వైసీపీ నేతలు పాలాభిషేకం కాదు చంద్రబాబు సెట్టిబల్జీకి క్షమాపణ చెప్పాలి, గతంలో జీవో మళ్ళీ ఇప్పుడు తెచ్చి ఏదో కావాలని తెచ్చి ఏదో అడావడి చేస్తున్నారు తప్ప ఇందులో పెద్ద వాస్తవం లేదంటున్నారు. ఎలా చూడాలంటారు? ముందు ప్రస్తుతానికి వేణు గారికి ఈ పదవులు లేకపోవడం వలన మతి స్థిమితం చెంది ఓ పక్క జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రవర్తిస్తున్నాడు, వీళ్ళ పక్కన ఉన్న ఈ మాజీ మంత్రులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఏదైతే గతంలో వాళ్ళు తీసుకొచ్చిన మేము గౌడ సెట్టిబల్జీ శ్రీసేన యాతగిడిగా అని చెప్పి బ్రాకెట్లో సబ్కాస్ట్ సెట్టిబల్జీ కట వస్తే అప్పుడు ఇదే వేణు గారు దాన్ని తట్టెట కప్పెట్టి బయటికి రాకుండా ఆ జీవోని దాన్ని అలాగ ఉంచారు. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా వస్తుంటే మేము ఎమ్మటనే చూసుకొని ఈ జీవో 16 అనేది కొంచెం మాకు ఇబ్బందిగా పరిస్థితులు మేము అందరూ కలిసే ఉంటాం. సర్దార్ గౌతులచ్చన్ గారు ఏ అయితే సాధనాలతో ఉన్నారో ఎప్పుడు కూడా మేము కలిసే ఉంటున్నాం. కానీ ఇక్కడ సెట్టిబల్జా కానీ శ్రీశైన కానీ ఈడిగ కానీ యాత కానీ వాళ్ళ అస్తిత్వం కోల్పోకూడదు. ఏమి సబ్ క్యాస్ట్లు కాదు, అందరూ సమానంగా ఉన్నప్పుడు ఏ క్యాస్ట్ కూడా ఎదురు ఉండకూడదని చెప్పి మేము సొంతంగా సెట్టిబల్జీలకు ఇలాగ అన్యాయం జరుగుతుందంటే చాలామంది సెట్టిబల్జీలు వాళ్ళ యొక్క బాధను మా దగ్గర తెలుసుకుంటే మేము వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి దానికి ప్రత్యేకించి ఇంక జీవితంలో ఈ 16 అనేది ఇబ్బంది లేకుండా మేము ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ఈరోజు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో కూడా సర్దార్ గౌతులచ్చన్ గారిది అది ఉంది, తర్వాత కుడిపూడి సూర్యనారాయణ గారు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆఫ్ చేశారు. అయినా సరే ఇది అలాగా అప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. ఈరోజు ఇంకా పర్మనెంట్గా సెట్టిబల్జీ సబ్ క్యాస్ట్ కాదు, సెట్టిబల్జీ అనేది సెట్టిబల్జీగానే వస్తుందని చెప్పి జీవో ఇచ్చినందుకు పాలాభిషేకం చేయవలసిన బాధ్యత ఏ సెట్టిబల్జీ కన్నా ఉంటుంది. ఈయన జాతిలో అలా మాట్లాడడం, అదే జాతిలో పుట్టి అలా మాట్లాడడం చాలా తప్పు. నెక్స్ట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు సెట్టిబల్జీలకు ప్రత్యేకంగా ఏమైనా రిజర్వేషన్ తీసుకొచ్చారా? కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గీత కులాలకు అంటే సెట్టిబల్జా, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగ ఈ 5 కులాలకు కూడా మద్యం షాపుల్లో 10%, అలాగే బార్లో 10% రిజర్వేషన్ తీసుకురావడం వలన చాలామంది ఆర్థికంగా బలపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా ఉంది ఈ 10%ది. కానీ తెలంగాణలో ఓన్లీ సెట్టిబల్జీలకు గీత కులాలకే ఉంది. కానీ ఇక్కడ రిజర్వేషన్తో పాటు ఒక 50% ఫీజు, అంటే ఇప్పుడు సిటీలో 85 లక్షలు ఉంటే 42 లక్షలున్నర, అలాగే మన పక్క ఊర్లో 65 లక్షలు ఉంటే 32 లక్షలున్నర, అంటే కేవలం 50% ఓన్లీ గీత కులాలకు రిజర్వేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వాళ్ళకి పాలాభిషేకం చేయవలసిన బాధ్యత ఈ జాతిలో పుట్టాం కాబట్టి మాకు కంపల్సరీ ఉంది. అలాగే మొన్న మేము 56 కార్పొరేషన్లు వేసామంటున్నారు. 56 కార్పొరేషన్లకే మరి బీసీ కార్పొరేషన్ ఏమవుతుందండి? పైన కనీసం
బీసీలు అంటే ఎంత చిన్న చూపు అంటే బీసీ కార్పొరేషన్ అనేది లేకుండా చేసి 56 కార్పొరేషన్లో వేసి మీ కార్యకర్తలను డైరెక్టర్గా వేసుకుని మీరు జీతభత్యాలు ఇచ్చుకొని సామాన్య మానవుడికి ఒక బీసీ లోను కూడా లేకుండా ముఖ్యంగా అలాగే ఈ బీసీ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా కేవలం మీ జీతాలు విడుదల చేసుకుని 5 సంవత్సరాలు కూడా బీసీలని సర్వనాశనం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే ఈరోజు మేము ఇంచుమించు 34 కార్పొరేషన్లు వేసాం. ముఖ్యంగా 34 కార్పొరేషన్లతో పాటు ఇంకా మిగతా కులాలు కూడా కూడా ఇంకా వారం 10 రోజులు కూడా వస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది బీసీ కార్పొరేషన్. బీసీ కార్పొరేషన్ మొన్నే రెడ్డి అనంతకుమార్ గారిని వేయడం జరిగింది. ఆ వేయడంతో పాటు ఇప్పుడు మహిళలు ఆర్థికంగా ఇంటికాడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సొంతంగా ఉండాలని చెప్పి వాళ్ళకే బీసీ కార్పొరేషన్ ద్వారా 46,000 మందికి కుట్టు మిషన్లో ఇప్పుడు ఇవ్వడం ఏం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం చేసిందండి? ఎవరికైనా బీసీలకు ఎక్కడన్నా రూపాయి ఇవ్వడం జరిగిందా? పోనీ మేము మిమ్మల్ని పత్రికాపూర్వకంగా అడుగుతున్నాను, ఎవరికైనా ₹1 లోన్ ఇవ్వడం జరిగిందా? ఏదన్నా చెప్తే జనాలు నమ్మాలి. మీరేదో మాకు బాగా తెలుగు మాట్లాడగలం, మేము ఏదైనా చెప్పగలం, మేము ఏదైనా చెప్తే నమ్మేస్తారు, మేము మంత్రులుగా చేసాము అవి చేసామంటే జనాలు భ్రమలో ఎవరో లేరు. అందరూ కూడా చాలా చాకచక్యంగా ఉన్నారు జనాలందరూ. మీరు చెప్పేది ప్రతిదీ కూడా అబద్ధం అని అందరికీ తెలిసిపోయింది కాబట్టే మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా వైసీపీకి 11 సీట్లు పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని మీరు ఏం చెప్పినా జనాల్లో నమ్మే పరిస్థితి లేదని మర్యాదగా మీరు అందరూ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని జనాల్లోకి వెళ్తే కొద్దిగానే కొంచెం మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను. అంటే ప్రధానంగా అప్పుడు వైసీపీ అంటే మేము 2023లోనే తెచ్చాం, ఇది కొత్తగా తెచ్చిన జీవో ఏం కాదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొస్తున్నారు. అది మరి ఎలా చూడండి, అప్పుడు ఏ విధంగా ఉందండి జీవో? 2023లో వాళ్ళ దాంట్లో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ గారు ఇంకో ఆయన కలిపి తీసుకొచ్చిన ఈ మెమో ఆధారంగానే గతంలో ఆ సర్టిఫికెట్లు కొన్ని గౌడనే వచ్చినాయి. తర్వాత మళ్ళీ అదే మంత్రి గారు ఖచ్చితంగా మేము పనిచేస్తున్నాం, సెట్టిబల్జీలు అన్నీ కూడా సెట్టిబల్జీ పరంగా సర్టిఫికెట్లు వస్తుందని ఆయనది కదా చెప్పారు. ఆయన చెప్పబట్టే కదా తర్వాత మళ్ళా ఈ సర్టిఫికేట్ జీవో 16 కొంతమందికి గౌడని వచ్చి అప్పుడు కూడా అల్లరి చేస్తేనే కదా కాసేపు ఆగింది. కొన్ని రోజులు ఇదే ప్రభుత్వంలో వేణుగారు ఆధ్వర్యంలో కూడా వస్తేనే కదా అప్పుడు ఇదే మంత్రి గారు వేణుగారు స్పందించి ఇంకా అది అలా రాదు సెట్టిబల్జీ వస్తుందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే వేణుగారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జీవో 16 అమలుపరచాలి, మన సర్దార్ గౌతులచ్చన్ గారికి తూట్లు పొడిచారు అన్నారు. గౌతులచ్చన్ గారి తూట్లు పొడిచే ఉద్దేశం మాకెక్కడ ఉందండి? లేదు. కాబట్టే అధికారికంగా ఈరోజు గౌతులచ్చన్ గారి జయంతి అధికారికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్దార్ గౌతులచ్చన్ గారు ఒక కుల వ్యక్తి కాదు, ఒక శక్తి. అలాంటి శక్తిని మేము గుర్తించాం కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ఆయన జయంతిని మేము ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే గతంలో ఇదే ప్రభుత్వంలో ఉండి అప్పలరాజు అన్నవాడు మన గౌతులచ్చన్ గారి విగ్రహాలు మన పలాసలో పడగొడితే మీరు మంత్రిగా ఉండి మీరు ఏం చేశారు ఆ రోజు ఏమన్నా కనీసం మీరు బయటకు వచ్చి చెప్పగలిగారా? లేదు కదా. ఇలాంటి మాటలన్నీ కూడా మీరు చెప్తే నమ్మే పొజిషన్లో ఎవరో లేరు. జనాలన్నీ వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. ఇంకా కొంచెం మీ నాయకుడికి సరైన కోచింగ్ లేదు, మీకు అలాగే లేదు. ఏదన్నా ఉంటే మేము చాలా గొప్పగా మాట్లాడగలం అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సెట్టిబల్జీలో కూడా కొత్త నాయకులు వస్తున్నారు. అందరూ కూడా కొద్దిగా రావడం లేట్ కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టు ఖచ్చితంగా వస్తున్నారు. ఒక్కొక్కరు రాబోయే రోజుల్లో అందరికి కూడా చర్మగీతం పడే రోజు ఉంది. ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సెట్టిబల్జీలు అయితే గతంలో నమ్మినట్టు మిమ్మల్ని నమ్మే పొజిషన్ అయితే లేదు. ఇది మాత్రం మీరు గుర్తెట్టుకోండి. ముఖ్యంగా బీసీలకు మీరు ఎంత అన్యాయం చేశారో గత 5 సంవత్సరాల్లో 56 కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్ అనేది ఇలా ఏ రోజు కూడా వేయలేదు. అంటే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 56 కార్పొరేషన్లతో పాటు ఇది కూడా వేయాలి కదా. వేయలేదు అంటే బీసీల మీద మీకు అస్సలు చిత్తశుద్ధి లేదు. కాబట్టే బీసీ కార్పొరేషన్ గత 5 సంవత్సరాల్లో కూడా వేయలేదు. ఇది జనాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 56 కార్పొరేషన్లో వాళ్ళ సొంత కార్యకర్తలకి వేసుకున్నారు, కానీ పైన ముఖ్యమైన బీసీ కార్పొరేషన్ వేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్తో పాటు 56 కులాల నుంచి కూడా కార్పొరేషన్లు వేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నిధులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా రేపు ఆదరణ పథకంలో మొన్న అంటున్నారు, అంటే కళ్ళు అమ్ముకునే వాళ్ళు కళ్ళు అమ్ముకోవాలంటే
తండ్రి అమ్ముకునే కళ్ళు అమ్ముకునే వాళ్ళు కళ్ళు అమ్ముకుంటలేదు. మేము నీరా ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. ఇప్పుడు నీరా ప్రాజెక్ట్ చేసి కళ్ళు అమ్ముకునే వాళ్ళకి అందరికీ కూడా నీరా కేబుల్ ఏర్పాటు చేసి గొప్పగా ఉండేలా చూస్తున్నాం. అలాగే ఆ కళ్ళు అమ్ముకునే వాళ్ళు కోసమే మేము ఈ రిజర్వేషన్ అట్టుకొచ్చాం, ఈ 10%. అందులో గీత కులాలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది కాదు కొంతమంది కన్నా వచ్చిందని మేము చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తించుకుని మీరు తీసుకురాలేకపోయారు, మేము తీసుకొచ్చాం. మమ్మల్ని అభినందించండి. మీ ప్రభుత్వం మీరు ఏం చేయలేకపోయారు. షెడ్యూల్జీలకు, గీత కులాలకు, బీసీలకు మేము చేస్తున్నాం. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా చేస్తాం. ఇవన్నీ కూడా మీరు చూస్తుండడం తప్ప ఏమీ చేయలేరు. మొన్న ఇంకో ఆయన వచ్చాడు, ప్రెస్ వాళ్ళని అడుగుతున్నాడు. ఆయన జేబులో డబ్బులు ఏమైనా ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి వీళ్ళ జేబులో డబ్బులు ఏమైనా ఇచ్చారా? గత ప్రభుత్వంలోనే వీళ్ళ జేబులో డబ్బులు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మేము ఇచ్చిన ప్రభుత్వం డబ్బులే, మీరు ఇచ్చిన ప్రభుత్వం డబ్బులే. కానీ మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలు ఇచ్చాం. కానీ మీరు 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మేము వాటికి వడ్డీలు కడుతూ సంక్షేమం పక్క అభివృద్ధి పక్క రెండు కళ్ళుగా ఎదరికి తీసుకెళ్ళగలుగుతానా? ఎన్డీఏ కూటమిది, నారా చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడూ కూడా ఆయన సంక్షేమం పక్క అభివృద్ధి పక్క నడిపిస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో మీరు కనీసం ఏ రోడ్డుకైనా ఒక్క రోడ్లోకి వెళ్ళగలిగామో మనం? వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బయలుదేరుతున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు మీద ఒక ఇటుక పెట్టలేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. 2027లో జాతికి అంకితం జరుగుతుంది. అలాగే అమరావతి పక్క మీరు చూస్తున్నారు, అందరూ కూడా జనాలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా కోనసీమ జిల్లాలో కొంతమంది నాయకులు దీనిపై కూడా మాట్లాడటం జరుగుతుంది. ఒక పక్కన ఎవరైతే రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సూర్యప్రకాష్ కూడా ఇదే మాట్లాడడం జరిగింది. అంటే ఆయన మంత్రి గారికి కూడా అవగాహన లేదు దీని మీద, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? అవగాహన ఉందో లేదో అందరికీ తెలుసండి. తెలిసి కాబట్టే అవగాహన ఉన్న వాళ్ళకి మంత్రి అవ్వాలని చెప్పి సుభాష్ గారికి మంత్రి ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే మీరున్న స్థానాల్లోనే మీరు సరిగ్గా లేదని చెప్పి మేము పక్క నియోజకవర్గాలుగా పంపించేశారు. అవన్నీ మీరు మర్చిపోకూడదు. ఒక మంత్రి గురించి మాట్లాడేటప్పుడు మీరు అక్కడ ఉన్న స్థాయిలో మీరు అక్కడ ఏమీ చేయలేకే కదా మిమ్మల్ని మెండబడి పంపించారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏది ఏమన్నా సరే అక్కడ సుభాష్ అన్న అతను అమలాపురం నుంచి వెళ్ళి మీరు స్థానికులు అయ్యి ఉంటూ కూడా మిమ్మల్ని నమ్మకుండా అమలాపురం నుంచి వచ్చిన వ్యక్తికి 25,000 26,000 మెజార్టీ ఇచ్చారంటే సెట్టుబల్జీల్లో మీకు ఏ మాత్రం ఉందో అది మీకే వదిలేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియపోతున్నాం. అంటే ఇప్పుడు పక్కన ఈ రాజకీయ లబ్ధి కోసమే ఇది మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు, ఈ విధంగా చేస్తున్నారు అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. దీన్ని ఎలా తిప్పుకొడతారు? రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుకోవడానికి మాకు ఇప్పుడు ఏమి 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ లేవు. అలాగే సెట్టుబల్జీలకు ఇప్పుడు ఏవో పదవులు వస్తాయని ఆశ లేదు. ఎందుకంటే సెట్టుబల్జీలు అందరూ కూడా చాలా ఎన్డీఏ కూటమిలో చాలా గౌరవంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ సెట్టుబల్జీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా, అలాగే మొన్న అమలాపురంలోని ఒక మంత్రితో పాటు ఒక డీసీఎంఎస్ చైర్మన్ ఉన్నా, మళ్ళా ఈ 56 కులాలకి ముఖ్యమైనది బీసీ కార్పొరేషన్. అలాంటి బీసీ కార్పొరేషన్ కూడా సెట్టుబల్జీలకు ఇచ్చి ఎంతో గొప్ప గౌరవం కల్పించి రెడ్డి అనంతకుమార్ గారికి కూడా బీసీ కార్పొరేషన్ ఇచ్చారు. ఏదేమన్నా సరే సెట్టుబల్జీలను ఎప్పుడూ కూడా, అలాగే గీత కులాలను బీసీలను ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో మనం చూసాం, అన్న నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ తీసుకురాబట్టే ఇప్పుడు వేణు గారు అప్పుడు జడ్పీటీసీ అయినా మేము ఇక్కడ ఈ నాయకులుగా ఎదిగిన ఎంతమంది ఎవరు వచ్చినా సరే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ తీసుకురాబట్టే ఈరోజు మేమందరం బయటకు రాగలిగామని చెప్పి మేము సగర్వంగా అదే పార్టీలో మేము ఉన్నందుకు ఇంకా హ్యాపీగా ఉంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. గతంలో వైసీపీ చేయలేని పనిని మేము ఇప్పుడంతా కూడా చేసి చూపించిన నేపథ్యంలో చూసి దీనిపై గతంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు ఆయన మంత్రిగా ఉండి కూడా చేయలేనిది ఇప్పుడు మేము చేసాం కాబట్టి ఆయన ఈ విధంగా రకరకాల దాన్ని ఆ కాపీతో కూడా మీరు నిరూపించగలుగుతున్నాం. కానీ వాళ్ళైతే దీన్ని అయితే కప్పిపుచ్చి రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు. అప్పట్లో ఏ విధమైన ఇబ్బందులు అంటే ప్రధానంగా గౌడ పక్కన మళ్ళీ చెట్టిబల్జన్ బ్రాకెట్లో రావడం ఇటువంటిది వచ్చింది. కానీ ఆ జీవో నెంబర్ 6 రావడం వల్ల అందరూ కూడా అందరిని కూడా ఆ కులాలన్నీ కూడా విడివిడిగా కనిపించడం, అలాగే ఏ కులానికి ఆ కులానికి ప్రాధాన్యత వచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నాం. పక్కన బీసీలకి అత్యధిక ప్రయారిటీ ఇవ్వడం కాకుండా సెట్టిబర్జీలు కూడా మంచి గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ మాత్రమే కూడా. అలాగే ఆ సెట్టిబర్జీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో తురుపూడి సత్యబాబు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, RTV, రాజమండ్రి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.